అనకాపల్లి జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లతో మహిళలను కంటి మీద కునుకు లేకుండా చేసిన ముగ్గురు దొంగల ముఠాను కసింకోట పోలీసులు మెరుపు దాడితో పట్టుకున్నారు. ఆపరేషన్ గోల్డ్ పేరుతో చేపట్టిన ఈ దర్యాప్తులో జిల్లాలోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 9 కేసులను ఛేదించి దొంగల నుంచి 26 లక్షల రూపాయలు విలువైన 26 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో వెలుగు చూసిన విషయాలు పోలీసులనే ఆశ్చర్యపరిచాయి. గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టుబడిన ముగ్గురు దొంగలు నర్సీపట్నానికి చెందిన వారేనని, ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాకు నాయకుడైన ప్రధాన నిందితుడికి వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయట. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు అతను ఎంచుకున్న దారి చైన్ స్నాచింగ్. యూట్యూబ్ వీడియోలు, మిగతా ఛానళ్లను చూసి వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది, తనతో పాటు మరో 2 కలుపుకొని బైకుల మీద తిరుగుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని మిగతా వారి సహాయంతో బైక్ మీదొచ్చి మెడలోంచి బంగారు గొలుసులు లాక్కుని పరారవుతున్నారని డీఎస్పీ వివరించారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో ముగ్గురు నిందితులను నిఘా పెట్టి పట్టుకున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్లో కూడా రీసెంట్గా తాళ్లపాలెం సరౌండింగ్స్లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా మాకు దీంట్లో అక్యూజ్డ్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక 9 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 9 కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్. వీళ్ళు ఏంటంటే ముగ్గురు అఫెండర్స్, అందులో ఒక అతను జోనైల్, ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అనిపించింది ఇతనికి. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 అక్యూజ్డ్ని హెల్ప్ తీసుకుంటాడు. వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక 9 అఫెన్సెస్ డిటెక్ట్ అవటం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్లో వీళ్ళని పట్టుకోవటం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామినాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణరావు అండ్ మనోజ్ ఎస్ఐ ఎవ్రీవన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయడంలో. వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈరోజు మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన ఆభరణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.